కేసులో 16 ఛార్జ్ షీట్లో అంతా కలిపి 1,00,000 కోట్ల గురించి చుట్టూ తిరిగింది. అసలు దానికి ఇప్పుడు మన రవి గారు చెప్పిన లెక్క చూస్తే స్కాములు ముట్టుకోకుండానే 5,00,000 కోట్లు ఉంటే ఆ స్కాములు ముట్టుకుంటే అంత మరి దీని మీద అంతా విచారణ జరగాలి. ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు ఇంకా ఆ ఐస్ కొండని ఇంకా టచ్ కూడా చేయలే. అది ఎంత పెద్ద బర్గ్ ఉందో, టైటానిక్ షిప్ కూల్ చేసిన దానికన్నా పెద్దది అది. నేను అది చెప్పను, కానీ నెంబర్ 1 చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుల్ని స్పీడ్ చేయాలని అవసరం ఉందండి. ఓకే, దీనికి ఒక రిటైర్డ్ జడ్జి, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్, ఒక బాగా సొసైటీలో ఒక సబ్జెక్ట్ ఉన్నాడు, ఒక కమిటీ లాగేసి వీళ్ళతో చేయించకపోతే మరి రెగ్యులర్గా ఇది అవ్వదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అవినీతిలో నెంబర్ 1 ఏంటంటే ఇప్పుడు ఇథనాల్ ఉంది కానీ స్పిరిట్ కానీ దాని లీటర్ కాస్ట్ వచ్చి 60 నాకు ఫార్మా కంపెనీ ఉంది కాబట్టి మాకు కొంటుంటాం ఇథనాల్ కంపెనీ మెడిసిన్స్ తయారు చేయడానికి 60 రూపాయలు ఉంటుంది. అది 1 లీటర్, దానికి 2 లీటర్లు నీళ్లు కలుపుతారు. అంటే మినరల్ వాటర్ 20 రూపాయలు, 1 లీటర్ 10 రూపాయలు వేసుకున్నా. తర్వాత దాన్ని ప్రాసెస్ చేయడానికి 100 రూపాయలు, తర్వాత దాన్ని కలరు స్మెల్ రావడానికి 100 రూపాయలు ఖర్చు పెట్టాలి. తర్వాత ఒక బాటిల్ కాస్ట్ 10 రూపాయలు, ప్లాస్టిక్ అవన్నీ క్వార్టర్ బాటిల్స్ మొత్తం కలిపిన అది 400 రూపాయలతో 3 లీటర్లు తయారైంది. అది ఒక లిక్కర్, చీప్ లిక్కర్ వాళ్ళు తయారు చేశారు. స్కామ్ ఎక్కడ చేశారు చెప్పండి ఒకసారి. లీటర్ బాటిల్ 1 లీటర్ కొనాలంటే 60 రూపాయలు సార్. ఇథనాల్ 3 లీటర్లు వచ్చి 400 రూపాయలు అవుతుంది. సో దీన్ని 3 లీటర్లని మనం వాళ్ళు అమ్మింది ఎంత అంటే 180 రూపాయలు చొప్పున అమ్మారు. ఇది క్వార్టర్. మొదట 200 చేశారు, అది 70 అదే 200, తర్వాత 180కి ఎలక్షన్ టైంకి వచ్చి చేశారు. ఇప్పుడు దీన్ని అమ్మితే 16 బాటిల్స్ వస్తాయి మీకు. 1 లీటర్ ఇథనాల్తో తయారైనటువంటిది 3,200 అమ్మితే 400 రూపాయలు తీసేస్తే ట్యాక్స్ ఒక 400 వేసుకున్నా అదే 1 లీటర్కి లెక్కర్ అమ్మితే 2,500 సంపాదించారు. ఎన్ని లక్షల కోట్ల దిస్ ద మెయిన్ స్కామ్. ఇది మనం ఎంతసేపటికి మనం షాప్ దగ్గర అమ్మాడు, ఇది అమ్మాడు, ఇవన్నీ కాదు. అసలు వాళ్ళు చేసిన టెక్నికల్ పాయింట్ ఏంటంటే అంతకు ముందున్న ఏవైతే డిస్టిలరీస్ ఉన్నాయో వాటిని ముందు టేక్ ఓవర్ చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి దానికి మామూలుగా అయితే ప్రతి బాటిల్కి ఒక క్యూఆర్ కోడ్ ఉండాలి. 2 రకాలుగా వస్తుంది అక్కడ షాప్కి. ఒకటి క్యూఆర్ కోడ్తో వస్తుంది, ఒకటి క్యూఆర్ కోడ్ లేకుండా వస్తుంది. క్యూఆర్ కోడ్ లేకుండా వస్తే గవర్నమెంట్ ట్యాక్స్ ఉండదు, డైరెక్ట్ డబ్బులు వీళ్ళకి వెళ్ళిపోతాయి. క్యూఆర్ కోడ్ మాత్రం ట్యాక్స్ వెళ్తుంది. కాదు, ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇంకా జగన్ దగ్గరికి వెళ్ళడానికి విచారణ ఇంకా టైం ఉందా? నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ అది. చంద్రబాబు నాయుడు గారు ఇట్ ఎనీ కాస్ట్ దీన్ని తొందరగా తేల్చకపోతే స్పీడప్ చేయాలి. శాండ్ ఉంది, మట్టి ఉంది, ఈ భూములు ఉన్నాయి, 20 TA భూములు ఉన్నాయి, ఈ రకరకాలైనటువంటి మనకి రెండు పట్టాలి సార్. ఒకటేమో డెవలప్మెంట్ చేయాల్సిందే, ఒకటేమో సిస్టమ్ కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ కి మంచి వ్యవసాయం చేసేటప్పుడు రాజేష్ గారు పంట పండిస్తూ కలుపు మొక్కలను కూడా తీయాలి, లేకపోతే పంటకి ఇది ఉండదు కదా. ఇంకోటి సార్, పంచభూతాలని వాళ్ళు నాశనం చేశారు సార్. మెయిన్ అది. మీరు గాలి, నీరు, ఇప్పుడు కృష్ణా రివర్లో మీరు ఆశ్చర్యపోతారు. ఆ వరదలు వచ్చి మన రాష్ట్రం అదృష్టం కాబట్టి మొన్న బుడమేరు బొంగిని చూసారా, అన్ని నదులు పొంగబట్టి మనకు ఇసుకాంతం మళ్ళీ నిండిపోయింది. లేకపోతే వాళ్ళు ప్రొక్లైన్లు పెట్టి అసలు వేల టన్నులు లారీలు ఎవరు అడిగేవాళ్ళు, ఎవరు భయం లేదు కదా. ఇటు మద్రాసు వెళ్ళింది, ఇటు బెంగళూరు వెళ్ళింది, హైదరాబాద్ వెళ్ళింది, ఇక మొత్తం ఇంకా వెళ్తే మహారాష్ట్ర దాకా కూడా. రాజేష్ గారు ఇప్పుడు ఒక మాట అన్నారు నాగభూషణ్ గారు, భయం లేదు కదా అని. అంటే భయమూ లేదు ప్రజలు